హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న హౌస్ గంగవరం అండి. కంచర్ల సత్యనారాయణ గారు, అన్నవరం గారు అంటారు. ఆయన గంగవరం గ్రామ వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ అండి. వారింటికి ఇప్పుడు యాంకర్ శ్యామల గారు అయితే ప్రస్తుతానికి వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి వారు వస్తున్నారు. దానికోసమని కార్యకర్తలు, పెద్దలు చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు మేడం గారి కోసం. అయితే మేడం గారు ఇంకా హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు అని మెసేజ్ వచ్చింది. అందరూ ఎంతో ఉత్సాహంగా భోగి పండుగ అని కూడా ఇంటి దగ్గర వాళ్ళు పండగను స్పెండ్ చేయకోకుండా ఒక యాంకర్ గారు, ఒక పార్టీ ప్రతినిధి వస్తుంది అంటే ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. చాలా నాకైతే చాలా సంతోషంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మాత్రం ఏ పార్టీ వ్యక్తిని కాదు. ఒకవేళ నేను ఈ వీడియో పెట్టానని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అనుకోకండి. నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు. మామూలుగా అయితే ఏ పార్టీ వ్యక్తి అయినా, లేకపోతే ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా మంచి పని చేస్తే నేను చాలా హ్యాపీగా వారిని పొగుడుతాను, చాలా ఆనందపడతాను. అలాగే కంచర్ల సత్యనారాయణ గారు పార్టీ గురించి కాదు కానీ ఆయన వ్యక్తిగతంగా మా మేనమామ అండి. చాలా మంచి వ్యక్తి అండి వ్యక్తిగతంగా. అటువంటి వ్యక్తి గురించి చాలామంది ఆ పార్టీలో లేని వారు కూడా కొత్తగా పార్టీలో అన్నవరం గారి గురించి జాయిన్ అయిన మెంబర్స్ కూడా ఉన్నారండి. ఈ సందర్భంగా మీకు కంచర్ల సత్యనారాయణ గారి గురించి, మా మేనమామ గారి గురించి మీకు చెప్పాలి. ఆయనేనండి ఫోన్ మాట్లాడుతున్నారు చూడండి, ఆయనే మా మేనమామ. ఆయనదేనండి హౌస్. పక్కన కూర్చున్నది రెడ్డి గారు అండి, ఆయన వైఎస్ఆర్ పార్టీ నాయకులండి. రండి ఒకసారి. ఏమనుకోవద్దు, మళ్ళీ వస్తాం. కూర్చుంటే జిల్లాలో సంక్రాంతి అంగరంగ వైభవంగా జరుపుతారు అన్ని ప్రాంతాలతో పోలిస్తే. సో ఆ ప్రేమని, ఆ ఆప్యాయతని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం ఈ సంక్రాంతికి చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున మరొకసారి నా తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు కూడా పార్టీలు చాలా కష్టపడుతున్నారు. మా అమ్మమ్మ అండి, మా మాయ. నమస్తే అమ్మా. నమస్తే. మా మాయల వైఫ్ అండి. నే తీర్థమే కదా పంపాలి. అబ్బో అలా అయితే అదర ఖాళీ కనిపించాలి. వెనకే అటెప్పింది ఆధార్ ఓకేనండి.